చెలిచంత అది ఏమో పులకింత అందాలి అనుబంధాలి నిన్ను తట్టి తట్టి లేపుకుంటూ ఆవలేని అమ్మడు లెక్క పెట్టే చిక్కుకుంటా కింది కూనలమ్మ ఇది కౌగిటవు ఎల్లరుగాలమ్మా కూసింది కోయిలమ్మ నీ ఒడిలో సరసాల తొందరలు ఆసడిలో నీ ఒడిలో సరసాల తొందరలు నమ్మకంగా ఇట్ట వచ్చి మరి కూసింది కోయిలమ్మ కుక్కు కుక్కు ముసి ముసి నూలనైన తయరాగా పైన కూసింది కోయిలమ్మ ఆ జయసింహ చరిత్ర సమాప్తం కావాలి. ఇష్టం ఉన్నది ఆ జర్నలిస్ట్ ప్రియాంక, ఆ యశస్వర్య, వీళ్ళిద్దరిని కూడా అడ్డు తొలగించుకుంటే ఇక మనకి తిరిగే ఉండదు. వెల్కమ్ అండి ఆఫీసర్, వెల్కమ్. నేను నీ స్వాగతాల కోసం రాలేదు మిస్టర్ సోబ్రాస్. మీరు ఈ సమాజాన్ని సమాధులుగా మారుస్తున్నా మీలాంటి చీడ పురుగులు ఏరిపారాయడానికే వచ్చాను. లేకుండా ప్రవర్తిస్తుంది మీరు. రాజకీయ నాయకులు 5 సంవత్సరాల్లో డబ్బు సంపాదించడం కోసమే కానీ ప్రజలకు సేవ ఎలా చేయాలో తెలియని ప్రతి ఎదవ పవిత్రమైన రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని స్వార్థంతో ప్రజల ఆస్తులను ఈ బ్యాంకు బ్యాలెన్స్లుగా మార్చుకుంటున్నారు. ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసా? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. నువ్వు చీఫ్ మినిస్టరా? కాదురా, చీఫ్ మినిస్టర్. నీలాంటి అడ్రస్ తెలియని ఆడింగ్ జనాలు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింటుంది. సూర్య, నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. నన్ను ఎదిరించి నువ్వు బతికి బట్టగట్లేవురా. ముఖ్యమంత్రి అయినా, ముల్లోకాలకు అధిపతి అయినా
తప్పు చేస్తే దృష్టిలో ఎవడైనా ఒకటే. నేను తప్పు చేయలేదు. తప్పు చేయలేదా? పేద ప్రజలు నివసిస్తున్న పోరంబోక స్థలాన్ని ఆక్రమించుకోవడం తప్పు కాదా? అందుకు అడ్డపడ్డ కలెక్టర్ మరల్ని మీ తమ్ముడు మానభంగం చేయడం తప్పు కాదా? బాంబే హుషేరాబాద్ జైలుని తప్పించుకొచ్చిన హిట్లర్కు ఆశ్రమం ఇవ్వడం తప్పు కాదా? ఏది తప్పు కాదు? ఏమిటి? ఒక కిల్లర్కి ఆశ్రమించనా? ఇది అబద్ధం. ఇది నాపై ప్రతిపక్షాల వారు కల్పించిన కుట్ర. మిస్టర్ సోబ్రాజ్, నీవేమిటో నీ క్యారెక్టర్ ఏమిటో నాకు బాగా తెలుసు. నువ్వు నీ జాతకం మొత్తం మా పోలీస్ ఫైల్లో ఉంది. నువ్వు 1980లో ఒక జేబు దొంగవి. దేవి అనే అమ్మాయిని చేయబట్టుకుంటే ఆ అమ్మాయి నిన్ను చెంప మీద కొట్టింది. దానితో నువ్వు ఆ అమ్మాయిని మానభంగం చేసి జైలుకు వెళ్ళావు. 1995లో జైలు నుండి బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యేతో చేతులు కలిపావు. వాడి ముండని నీ ముండగా మార్చుకొని మీరిద్దరు కలిసి ఎమ్మెల్యే తాగే బ్రాండీలు విషం కలిపి చంపారు. వాడి ఆస్తిని చేజిక్కించుకొని మీ పార్టీలోని ముఖ్యమంత్రికి వెన్నుపోటపడితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇది చాలనా ఇంకా చెప్పమంటావా? నా జీవిత చరిత్ర బాగా తెలుసుకున్నావు. ఇంకా ఈ రోజు నుండి నీ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి నా జీవిత చరిత్ర కథలుగా రాసి కాలం గడుపు. రాయటం కాదురా, కాళ్ళు చేతులు విరిచి నిన్ను కటకటాల వెనక్కినట్టే జైల్లో నిన్ను రామకోటి రాసుకునేలా చేస్తా. సూర్య, నీకంత సీన్ లేదురా. నన్ను చూడాలంటేనే ఒక అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చే మామూలు పోలీసు వాడు నువ్వు. కానీ నేను తలుచుకుంటే ఇప్పటికిప్పుడే నచ్చలైటీలాగా మర్చగలను. కానీ అలా చేయను. ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండి నేను చేసే ప్రతి నేరాన్ని చూస్తూ ఏమి చేయలేక కావాలి. పదవి ఉంది కానీ ప్రగల్భాలు పలక మిస్టర్ సోబ్రాజ్. తప్పు చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రినే కాదు రాష్ట్రపతిని కూడా అరెస్ట్ చేసే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. చట్టానికి ప్రతినిధి నేను. కాబట్టి నీ అవినీతి అక్రమాలతో సాగుతున్న నీ పాలన సాగనివ్వను. గుర్తుంచుకో. వస్తా. నువ్వేం చేస్తావు? ఈ రోజు నా మనసు ఏటవ వేడెక్కి నీ ఆటపాటలతో సంతోషపరుచు.